Hello everyone, welcome to Stream Method. Quadratic equations topic concept MSET and JEE కి యూజ్ అయ్యేటువంటి కాన్సెప్ట్ చూస్తే a0 ప్లస్ a1x ప్లస్ a2x స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ an మైనస్ 1 x పవర్ n మైనస్ 1 ప్లస్ an x పవర్ n ఇలా కనుక ఒక పాలినామియల్ ఇస్తే పాలినామియల్ విత్ డిగ్రీ ఎంత డిగ్రీ nth డిగ్రీ పాలినామియల్ కనుక ఇస్తే దీనిలో a0 a1 a2 అండ్ సో ఆన్ an వరకు ఉన్నటువంటి వాటినేమో కోషియంట్స్ అని చెప్పని అంటాము. an లీడింగ్ కోషియంట్ అని చెప్పిన ఎక్స్ యొక్క డిగ్రీ హైయెస్ట్ డిగ్రీ ఉన్న టర్మ్ ఇక టోటల్గా a0 a ప్లస్ a1x ప్లస్ a2x స్క్వేర్ టర్మ్స్ వచ్చేసి n+1 టర్మ్స్ ఉన్నాయి. దీనిలో nth డిగ్రీ ఉన్నటువంటి టర్మ్ ఉంటుంది ఎక్స్ పవర్ n అని చెప్పానని టర్మ్ హైయెస్ట్ డిగ్రీ ఉన్న టర్మ్ యొక్క కోఫిషియంట్ ఏదైతే ఉంటుందో దాన్నే లీడింగ్ కోషియంట్ అని చెప్పినంటాం. లీడింగ్ కోషియంట్ అనేది 1గా ఉంటే దాన్ని మోనిక్ పాలినామియల్ అని చెప్పినంటాం. మోనిక్ పాలినామియల్ అంటే లీడింగ్ కోషియంట్ వాల్యూ 1గా ఉండాలి. అలాగే ఇది nth డిగ్రీ పాలినామియల్, అది లీనియర్ పాలినామియల్ లేదా లీనియర్ ఈక్వేషన్ అంటే అది ఎక్స్ ప్లస్ ఏ ఆ ఫామ్లో ఉంటుంది. ఎక్స్కి పవర్లో ఉండేటువంటి హయ్యెస్ట్ వాల్యూ 1గా ఉంటే దాన్ని మోనిక్ పాలినామియల్ లీనియర్ పాలినామియల్ అని చెప్పినంటాం. నెక్స్ట్ క్వాడ్రాటిక్ అంటే ఎక్స్కి హయ్యెస్ట్ పవర్గా 2 అనేది ఉండాలి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1 ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1 ఇట్లా కనుక ఈక్వేషన్ ఇస్తే దీన్ని క్వాడ్రాటిక్ అంటాం. డిగ్రీ వచ్చేసి 2 ఉంటుంది. నెక్స్ట్ క్యూబిక్ ఉంటుంది, అలాగే బైక్వాడ్రాటిక్ అంటే డిగ్రీ 4 ఉండేది ఎక్స్ పవర్ 4 ప్లస్ 3x క్యూబ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 5 ఈక్వల్ టు 0 లేదా -5 ఇలా పాలినామియల్ ఈక్వేషన్ కనుక ఉంటే పాలినామియల్ ఎక్స్ప్రెషన్ ఉంటే ఇది 4th డిగ్రీ అయితే కనుక బైక్వాడ్రాటిక్ అంటాం. క్యూబిక్ అంటే ax క్యూబ్ ప్లస్ bx స్క్వేర్ ప్లస్ cx ప్లస్ d ఇట్లా ఉంటే కనుక దీన్ని క్యూబిక్ ఈక్వేషన్ అని చెప్పని అంటాము. సో దీనిలో మనం ఇప్పుడు ప్రజెంట్ టాపిక్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అంటే డిగ్రీ 2 ఉన్నటువంటి ఈక్వేషన్స్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ లేదా అదే డిగ్రీ 2 ఉన్న ఎక్స్ప్రెషన్స్ అయితే క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ అని చెప్పని అంటాం. క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఏబీసీలు అనేవి ఏవైనా రియల్ నెంబర్స్ అండ్ ఏ నాట్ ఈక్వల్ టు 0 అయితే ఈక్వల్ టు 0 లేకుండా ఉంటే కనుక దాన్ని డిగ్రీ 2 ఉన్నటువంటి పాలినామియల్ ఈక్వల్ టు 0 లేకుండా ఉంటే దాన్ని క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అని చెప్పనంట. అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయితే క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్కి డిఫరెన్స్ ఈక్వల్ టు 0 అనేది కనిపిస్తుంది. ఈక్వేషన్ అయితే ఈక్వల్ టు 0 ఉంటుంది. అదే ఎక్స్ప్రెషన్ తీసుకుంటే ఓన్లీ పాలినామియల్ మాత్రమే ఉంటుంది, ఈక్వేషన్గా కన్వర్ట్ అవ్వదు. ఈక్వల్ టు 0 ఆ టర్మ్ అనేది కనిపించదు. నెక్స్ట్ 0 ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఇప్పుడు ఒక క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి దానికి ఆల్ఫా అనేది ఒక రూట్ అని ఇస్తే ఈ రూట్ని ఈ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్లో సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు అంటే ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూషన్ చేస్తే ఈ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బి ఆల్ఫా ప్లస్ సి ఈక్వల్ టు 0 కండిషన్ కనుక జరిగితే దాన్ని 0 ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అంటాం. ఎగ్జాంపుల్ కోసం ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఈ ఎక్స్ప్రెషన్కి 3 అనేది రూట్ అని తీసుకుంటే 3 స్క్వేర్ అంటే 9 మైనస్ 5 3s ఆర్ 15 ప్లస్ 6 ప్లస్ 9 అంటే 15 మైనస్ 15 దట్ ఈక్వల్ టు 0 వస్తుంది. సో ఇది 0 ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ అవుతుంది. నెక్స్ట్ రూట్ ఆర్ సొల్యూషన్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ అంటే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చి దానికి ఆల్ఫా అనేది ఒక రూట్ అని చెప్పనిస్తే ఈ రూట్లో ఆల్ఫా అనేదాన్ని ఎక్స్ ప్లేస్లో క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్లో ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేస్తే ఈ రూట్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఎక్స్ప్రెషన్లో సబ్స్టిట్యూషన్ చేస్తే ఈ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బి ఆల్ఫా ప్లస్ సి వస్తుంది. ఈ వాల్యూ కనుక ఈక్వల్ టు 0 అయితే దీన్నే రూట్ ఆర్ సొల్యూషన్ అని చెప్పని అంటాం. నెక్స్ట్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్కి ఈక్వేషన్కి ఫార్ములా ఏంటంటే ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బీ స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఈ బీ స్క్వేర్ మైనస్ 4acని డిస్క్రిమినెంట్ అని చెప్పనంటాం. దీన్ని డెల్టాతో రిప్రజెంట్ చేస్తాం. అలాగే ఆల్ఫా బీటా అనేవి 2 రూట్స్ అయితే ఇచ్చిన ఈక్వేషన్కి ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సిని ఏ ఇంటూ ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా ఈ ఫామ్లో రాయొచ్చు.
అలాగే ఆల్ఫా బీటా అనేవి 2 రూట్స్ ఇస్తే కనుక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 0. ఆల్ఫా ప్లస్ బీటా ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి రూట్స్ ఇస్తే వాటిని సాల్వ్ చేయొచ్చు. లేదు అనదర్ ప్రాసెస్ ఇంకొకటి ఉంది, ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా ఈక్వల్ టు 0. బీటా ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూషన్ చేసి నార్మల్ మల్టిప్లికేషన్ చేస్తే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. నెక్స్ట్ నేచర్ ఆఫ్ ది రూట్స్ అంటే ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 అనేది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో దీనికి డిస్క్రిమినెంట్ అంటే డెల్టా. సో డిస్క్రిమినెంట్ డెల్టా అనేది ఏ విధంగా ఉంటుందో చూసి దాన్ని బేస్ చేసుకొని రూట్స్ చెబుతాం. డిస్క్రిమినెంట్ అనేది d అనేది ఈక్వల్ టు 0 అయితే రూట్స్ అనేవి రియల్ అండ్ ఈక్వల్ అవుతాయి. అదే నాట్ ఈక్వల్ టు 0 అయితే అన్ఈక్వల్గా ఉంటాయి. అన్ఈక్వల్గా నాట్ ఈక్వల్ టు 0 అయింది అంటే ఖచ్చితంగా అయితే గ్రేటర్ దాన్ ఉండాలి లేదా లెస్ దాన్ ఉండాలి. సో అదే కండిషన్ తీసుకుంటే డిస్క్రిమినెంట్ నాట్ ఈక్వల్ టు 0 అయింది అంటే ఒకవేళ గ్రేటర్ దాన్ 0 అవ్వచ్చేమో. సో ఇన్ కేస్ అట్లా అయితే రూట్స్ అనేవి రియల్ అండ్ డిస్టింక్ట్ అవుతాయి. నెక్స్ట్ అది డిస్క్రిమినెంట్ అనేది నాట్ ఈక్వల్ టు 0 అయితే లెస్ దాన్ 0 అనే కండిషన్ తీసుకుంటే రూట్స్ అనేవి కాంప్లెక్స్ కాంజుగేట్ టు ఈచ్ అదర్ అవుతాయి. రియల్ రూట్స్లో రియల్ నెంబర్స్కి ఫస్ట్ సెట్ న్యాచురల్ నెంబర్ సెట్ n. సో దీనికి ఇంకొకటి యాడ్ అయ్యేది హోల్ నెంబర్స్ అంటే 0 1 యాడ్ అవుతుంది. నెక్స్ట్ దాని నుంచి ఇంటీజర్స్ని క్యాపిటల్ Z లేదా ఐతో రిప్రజెంట్ చేస్తారు. నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి, అలాగే పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి. ఇది ఇంటీజర్స్ తర్వాత నెక్స్ట్ ఉండేది రేషనల్స్. దీన్ని క్యూతో రిప్రజెంట్ చేస్తాం, p/q ఫామ్లో రాసేది. √3 కానీ రేషనల్ నెంబర్స్ ఉంటాయి. ఆ తర్వాత ఉండేది రియల్ నెంబర్స్ అనేది ఉంటాయి. రియల్ నెంబర్స్కి సబ్సెట్టే కదా, రియల్ నెంబర్స్కి లో ఒక పార్టే కదా రేషనల్ నెంబర్స్ అనేది. ఒకవేళ ఈ డిస్క్రిమినెంట్ అనేది గ్రేటర్ దాన్ 0 అయితే రియల్ అండ్ డిస్టింక్ట్ అవుతాయి. ఒకవేళ ఇచ్చినవి ఏబిసి వాల్యూస్ అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంది కదా, ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఏబిసి వాల్యూస్ అనేవి ఇన్ కేస్ రేషనల్ అయ్యుంటే కనుక a, b, c ఆర్ రేషనల్ నెంబర్స్ అయితే డిస్క్రిమినెంట్ అనేది స్ట్రిక్ట్లీ అది ఖచ్చితంగా పర్ఫెక్ట్ స్క్వేర్ అయ్యి ఉంటే రూట్స్ అనేవి రేషనల్గా వస్తాయి. అదే డిస్క్రిమినెంట్ ఈక్వల్ టు 0 అయ్యి ఏబిసి వాల్యూస్ వచ్చేసి రేషనల్ నెంబర్లో ఉన్నాయి అనుకుంటే రేషనల్ నెంబర్ సెట్గా ఉంటాయి. ఏబీసీలు అనేవి రేషనల్ నెంబర్స్. నెక్స్ట్ డిస్క్రిమినెంట్ అనేది ఈక్వల్ టు 0 అయితే రూట్స్ అనేవి రేషనల్ అండ్ ఈక్వల్. నెక్స్ట్ ఏబీసీ బిలాంగ్స్ టు క్యూ అంటే రేషనల్ నెంబర్స్లో ఉంటూ డి అనేది అంటే డిస్క్రిమినెంట్ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాకపోతే కనుక అది రూట్స్ అనేవి రూట్స్ అనేవి ఇర్రేషనల్ వస్తాయి, ఇంకా కాంజుగేట్ టు ఈచ్ అదర్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి డిస్క్రిమినెంట్ అనేది విచ్ ఈజ్ లెస్ దాన్ 0 అయితే కాంప్లెక్స్ కాంజుగేట్ టర్మ్స్. నెక్స్ట్ కామన్ రూట్ ఫార్ములా. ఈ కామన్ రూట్ ఫార్ములాలో రెండు ఈక్వేషన్స్ ఇస్తే కనుక a1x² ప్లస్ b1x ప్లస్ c1 ఈక్వల్ టు 0, అలాగే a2x² ప్లస్ b2x ప్లస్ c2 ఈక్వల్ టు 0 ఇలా 2 క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇచ్చి ఆ రెండింటికి ఒక కామన్ రూట్ ఉంటుంది అని చెప్పనిస్తే ఆ రూట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా c1a2 మైనస్ c2a1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a1b2 మైనస్ a2b1 ఇంటూ b1c2 మైనస్ b2c1 b1c2 మైనస్ b2c1. Properties of equation ax² plus bx plus c ఈక్వల్ టు 0 అండ్ డిస్క్రిమినెంట్ అనేది ఆల్వేస్ గ్రేటర్ దాన్ 0గా ఉంటే ఇక్కడ ఈ కండిషన్ కోసం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. x² మైనస్ 3x ప్లస్ 2 ఈక్వల్ టు 0 ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. ఏ అంటే ఇక్కడ x² కోషియంట్ అది 1, ac అంటే ఇది ax² ప్లస్ bxతో కంపేర్ చేస్తే x² కోషియంట్ కాన్స్టెంట్. ఈ రెండింటికి కనుక సేమ్ సైన్ ఉంటే దెన్ c/a ఈజ్ పాజిటివ్ అవుతుంది, c/a వాల్యూ పాజిటివ్ అవుతుంది. సో దానికి కరస్పాండింగ్గా రూట్స్ మనం ఫైండ్ అవుట్ చేసే రూట్స్ కూడా సేమ్ సైన్స్తో ఉంటాయి. సో మనకి ఇక్కడ సేమ్ సైన్లో ఉంటే ఏసీ వాల్యూస్
C/A కూడా సేమ్ సైన్ ఉంటుంది, పాజిటివ్ అవుతుంది. నెక్స్ట్ మనకు వచ్చే రూట్స్ రెండు పాజిటివ్గా వస్తాయి. అదే ACకి నెగిటివ్ ఆపోజిట్ సైన్స్ ఉంటే, ఇక్కడ ప్లస్ ఉండి ఇక్కడ రూట్లో ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్కి మైనస్ కనుక ఉంటే C/A వాల్యూ కూడా నెగిటివ్గా ఉంటుంది. C/A వాల్యూ కూడా నెగిటివ్గా ఉంటుంది అండ్ హెన్స్ రూట్స్ అనేవి ఆపోజిట్ సైన్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్ A=C కండిషన్. A=C కండిషన్ జరిగితే రూట్స్ అనేవి రెసిప్రోకల్ టు ఈచ్ అదర్గా ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 7 అనేది రూట్ వస్తే 1/7 అనేది ఇంకొక రూట్ అవుతుంది. A=C కండిషన్ జరిగితే రూట్స్ వచ్చేసి ఒకటి 7 అయితే రెండోది 1/7, 5 అయితే 1/5 అలా ఉంటాయి రూట్స్. నెక్స్ట్ A+B+C=0. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపులే చూద్దాం. A అంటే 1, B అంటే -3, C అంటే 2. సో A+B+C అని చెప్పని అన్నారు. 1 - 3 + 2 = 0 కండిషన్ జరిగింది. ఇన్ కేస్ అట్లా జరిగితే కనుక రూట్స్ అనేవి ఏమవుతాయి అంటే 1 and C/A అవుతాయి. నెక్స్ట్ A+C=B కండిషన్ జరిగితే కనుక రూట్స్ అనేవి ఏమవుతాయి -1, -C/A. అలాగే ఇఫ్ ద రూట్స్ ఆఫ్ ది స్క్వేర్ ఆఫ్ అదర్, ఇఫ్ వన్ రూట్ ఈజ్ స్క్వేర్ ద అదర్ అయితే ఒక రూట్ అనేది ఇంకో రూట్ కన్నా స్క్వేర్ టైమ్స్ కనుక ఉంటే దెన్ కండిషన్ A²C + C²A = 3B × 3AC - B². నెక్స్ట్ మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ. A > 0 అయితే A < 0 అయితే ఇది మ్యాక్సిమం ఎందుకు ఉంటుంది, మినిమం ఎందుకు ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. మ్యాక్సిమం వాల్యూ అండ్ మినిమం వాల్యూ ఆఫ్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్. క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఇచ్చేసి దీనికి వాల్యూలు ఎలా ఉంటాయో ఫైండ్ అవుట్ చేయండి. A > 0 అయితే మనకి మినిమం వాల్యూ ఉంటుంది. ఎందుకని ఒకసారి గ్రాఫ్ అబ్జర్వ్ చేస్తే మనకి ax² + bx + c అంటే క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అనేది అప్వర్డ్ పారాబోలా. ఎప్పుడు ఏ కండిషన్లో A > 0 అయితే అప్వర్డ్ పారాబోలా ఉంటుంది. ఇది ఎక్స్ యాక్సిస్ అనేది, ఇది ఎక్స్ యాక్సిస్. ఇది కనుక రెండు పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తే ఆల్ఫా బీటా. సో ఇంటర్సెక్ట్ చేస్తే ఎగ్జాక్ట్గా మిడిల్ పాయింట్ వద్ద అంటే ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎక్స్ వాల్యూ -b/2a ఉంటుంది. ఇక్కడ మనకి మినిమం వస్తుంది, మ్యాక్సిమం వస్తుంది. మ్యాక్సిమం ఎప్పుడవుతుంది, మినిమం ఎప్పుడవుతుంది అంటే A > 0 తీసుకున్నాం. A అంటే పాజిటివ్ అని. సో పాజిటివ్ అంటే ఎక్స్ యాక్సిస్కి ఎప్పుడు అప్వర్డ్ డైరెక్షన్ మొత్తం కూడా పాజిటివ్ వాల్యూస్. సో మొత్తం పాజిటివ్. అదే డౌన్వర్డ్ డైరెక్షన్ మొత్తం కూడా ఎక్స్ యాక్సిస్కి ఏమవుతుంది అంటే నెగిటివ్ డైరెక్షన్. సో ఇప్పుడు మనకి A అనేది పాజిటివ్ అని చెప్పని ఇచ్చాడు. ఆ A అనేది పాజిటివ్ అయితే అప్వర్డ్ పారాబోలా ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మ్యాక్సిమం పాయింట్ మినిమం పాయింట్ ఎక్కడుంది, ఇక్కడ ఏవైతే రూట్స్ ఇంటర్సెక్ట్ చేసుకున్నాయో కర్వ్ని అంటే క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ని ఏదైతే ఇంటర్సెక్ట్ చేశాయో ఆ రెండు రూట్స్కి కామన్గా ఇంటర్సెక్షన్గా ఉన్నట్లు హయ్యెస్ట్ మ్యాక్సిమం వచ్చిన వాల్యూ ఏదైతే ఉంటుందో అది చూడండి. అది ఏ డైరెక్షన్లో ఉంది, మినిమం అంటే నెగిటివ్ డైరెక్షన్లో ఉంది. నెగిటివ్ డైరెక్షన్లో ఉంది కనుక ఆ పాయింట్ని మినిమం అంటాం. అదే ఇది A అనేది < 0 అయితే ఇక్కడ వాల్యూ వచ్చేసి మ్యాక్సిమం అవుతుంది. ఏ డైరెక్షన్లో ఉంది, ఇది పాజిటివ్ డైరెక్షన్లో ఉంది. సో ఇది పాజిటివ్ డైరెక్షన్లో ఉంది. x = -b/2a దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది పాయింట్. సో ఇక్కడ నుంచి పాజిటివ్ డైరెక్షన్ కనుక మ్యాక్సిమం, అదే నెగిటివ్ డైరెక్షన్ అయితే కనుక మినిమం అవుతుంది, ఇది మ్యాక్సిమం అవుతుంది. సో ఇక్కడ A < 0 అంటే ఆ మినిమం వాల్యూ లేదా మ్యాక్సిమం వాల్యూ ఎక్కడంటే మ్యాక్సిమం వాల్యూ అయినా మినిమం వాల్యూ అయినా ఆ ఇంటర్సెక్ట్ అయిన దానికి A > 0 అయితే ఈ డౌన్వర్డ్లో వస్తుంది. A < 0 అయితే కనుక ఈ అప్వర్డ్లో ఎక్స్ యాక్సిస్లో వస్తుంది. సో ఇది మ్యాక్సిమంకి మినిమంకి సేమ్ ఫార్ములా ఉంటుంది. మ్యాక్సిమం వాల్యూ అయినా మినిమం వాల్యూ అయినా b² 4ac - b²/4a అది ఎట్ x = -b/2a దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నా నెక్స్ట్ వీడియోస్ మీకు అప్డేట్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.